బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ శివారులో భూ ప్రకంపనలు సంభవించాయి. గాజుల రామారంలో భారీ శబ్దంతో భూ ప్రకంపనలు వచ్చాయి. మెట్కాన్గూడెం పరిసరాల్లో కూడా భూమి కంపించింది. భూ ప్రకంపనల నేపథ్యంలో జనాలు భయంతో ఇళ్ల నుంచి రోడ్డు మీదకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అది భూకంపమా లేదా పేలుడుతో వచ్చిన శబ్దమా అన్నది తెలియాల్సి ఉంది. ఒక అర నిమిషం పాటు భూకంపం వచ్చింది. మొత్తము అన్నీ షేక్ అయిపోయాయి. అందరూ బయటకు వచ్చారు. చాలా భయాందోళనకి గురయ్యారు కూడా. అండ్ ఇది ఫస్ట్ టైం ఇక్కడ రావడం కూడా. భూమి బాగా షేక్ అయింది. లోపల ఉన్న వాళ్ళం అందరం బయటకు వచ్చేసాం. ఏం జరిగిందో తెలియట్లేదు. ఇక్కడ భూమి 1 సెకండ్లో అందరం బయటకు వచ్చేసాం. దడ అనిపించింది, కదిలినట్టు అనిపించిందండి. భయం వేసి అందరం బయటకు వచ్చేసాం. మేము క్లాస్లో కూర్చున్నప్పుడు పెద్ద ధమాకాలాగే సౌండ్ వచ్చింది. అప్పుడు మేము వేరే ఈ స్కూల్ బిల్డింగ్లో కూర్చున్నాము. అప్పుడే నేను చూశాను, ఒక కరెంటు టవర్ లాగా కొంచెం కిలింది. అప్పుడు అక్కడ క్లాస్లో కూర్చున్నాను. నీకు వినిపించిందా సౌండ్? ఆడ క్లాస్లో కూర్చున్నప్పుడు సెలవు ఎందుకు ఇచ్చారు? సెలవు ఇచ్చారు ఇప్పుడు? ఇచ్చారు. అందరు వెళ్ళిపోతున్నారు. ఇక హైదరాబాద్ శివారులోని గాజుల రామారంలో అయితే భారీ శబ్దంతో భూ ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. శాలిని, అయితే మేడ్చల్ జిల్లాలో భూ ప్రకంపనలు సంచలనం రేపేవి. అయితే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలో ఆదర్శ నగర్ ప్రాంతంలో మంగళవారం ఈ ఉదయం ఒక్కసారిగా భూమి కనిపించినట్లు స్థానికులు అయితే తెలుస్తున్నారు. సరిగ్గా ఉదయం 10 గంటల సమయం లోపల కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్లుగా కూడా ప్రజలు భావిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా కంపనం రావడంతో ఇళ్లలో నుంచి ప్రజలందరూ భయాందోళనకు గురై బయటికి పరుగులు తీశారు. ఈ ఘటన సమయంలో సమీపంలోని పాఠశాలలో ఆ తరగతులు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. భూమి కంపించినట్లు అనిపించడంతో చిన్నారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తరగతి గదుల్లో ఉన్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు అప్రమత్తమై పాఠశాల భవనం నుంచి బయటికి వచ్చేసినట్లుగా కూడా సమాచారం వస్తుంది. ఒక్కసారిగా కలకలం రేగడంతో పాటు పాఠశాల పరిసర ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీడియోలో పిల్లలు, ఉపాధ్యాయులు భయంతో పాఠశాల నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆ ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది. ఇది నిజంగా ప్రకంపనమా లేక భూగర్భంలో ఏదైనా ఇతర కారణాల వల్ల ఈ యొక్క కంపనం ఏర్పడిందా అనే అంశం పైన స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఇప్పటి వరకు భూకంప శాఖ జిల్లా యంత్రాంగం లేదా పోలీస్ అధికారుల నుంచి అయితే అధికార ప్రకటన ఇంకా వెలువడలేదు. ఈ ఘటన పైన అధికారులు, నిపుణులు పరిశీలన చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రజలు భయాందోళనకు కాకుండా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ ఘటనకు సంబంధించి ఇంకా అధికారులు అయితే ధృవీకరించవలసి ఉంది. అది ఏ విధమైన ప్రకంపనలైనా లేదంటే ఏ విధంగా సంభవించావి, ఆ సౌండ్స్ రావడానికి కారణాలేంది. స్థానికులు చెప్తున్న ప్రకారం అయితే చూస్తే పెద్ద ఎత్తున శబ్దాలు కూడా రావడం జరిగింది అంటూ చెప్తున్న నేపథ్యంలో అలాంటి పెద్ద శబ్దాలు రావాలంటే రిక్టర్ స్కేల్ పైన సుమారుగా 6-7 పాయింట్ గా ఉండాల్సి ఉంటుంది అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. కాబట్టి అంత భూకంపం వస్తే మొత్తం గా కూడా అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో చాలా ఆస్తి నష్టాలు కూడా జరిగేవి. కాబట్టి అంత భూకంపం లేదు కాబట్టి సౌండ్ రావడానికి అవకాశం లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ పక్కలను ఎవరైనా డైన్మెంట్స్ అటువంటివి కూడా పెట్టిన సమయం లోపల ఆ విధమైన శబ్దాలు వస్తుంటాయి. కాబట్టి దాని వల్ల కూడా ఒక భూ ప్రకంపనలు జరగవచ్చు అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా ఇంకా నిపుణులు, అధికారులు పరిశీలన చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి భూకంపానికి సంబంధించినటువంటి అధికార ప్రకటన అయితే వెలువడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.